హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి ముఖ్యంగా రైతులకు సంబంధించి అంటే పీఎం కిసాన్ 22వ విడత నిధుల విడుదలకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అంటే పీఎం కిసాన్ 22వ విడత నిధులు ఎప్పుడు జమ చేస్తారో రైతులకు ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక పీఎం కిసాన్ 22వ విడత నిధుల కోసం ఎదురు చూస్తున్న రైతులకు కీలక అప్డేట్ అయితే వచ్చేసింది. హోలీ పండుగ తర్వాత అంటే మార్చి 2వ వారంలో 2000 నగదు రైతుల ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ లబ్ధి పొందాలంటే రైతులు తప్పనిసరిగా ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలి. కేవైసీ లేని వారికి ఈ విడత నిధులు నిలిపివేసే అవకాశం అయితే ఉంది. దేశవ్యాప్తంగా కూడా కోట్లాది మంది రైతులు ఎంతో ఆశగా ఎదురుచూసే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం గురించి కీలక సమాచారం అందుబాటులోకి వచ్చింది. ప్రతి 4 నెలలకు ఒక్కసారి కేంద్ర ప్రభుత్వం అందించే 2000 ఆర్థిక సాయం చిన్న సన్నకారు రైతులకు పెట్టుబడి ఖర్చుల కోసం ఎంతో ఆసరాగా నిలుస్తుంది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో కౌలు పద్ధతిలో సాగు చేసే రైతులకు ఈ పథకం వర్తిస్తుందా లేదా అనే అంశంపై తరచూ కూడా గందరగోళం నెలకొంటుంది. ఇక దీనిపై ప్రభుత్వం నిబంధనలు ఏం చెబుతున్నాయో వివరంగా మన వీడియోలో తెలుసుకుందాం. ఇక పీఎం కిసాన్ పథకం కౌలు రైతులకు లబ్ధి చేకూరుతుందా అంటే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద అర్హులైన రైతు కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయల ఆర్థిక సహాయం అందుతుంది. దీనిని 2,000 చొప్పున 3 విడతల్లో నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. ఇప్పటి వరకు ప్రభుత్వం 21 విడతలను విజయవంతంగా విడుదల చేసింది. ఇక అర్హతకు ప్రధాన నిబంధన భూమి యాజమాన్యం. అంటే ఈ పథకం లబ్ధిదారులను ఎంపిక చేయటానికి కేంద్ర ప్రభుత్వం కొన్ని కఠినమైన నిబంధనలను రూపొందించింది. ఇందులో అత్యంత కీలకమైనది భూమి యాజమాన్య హక్కు. రాష్ట్ర రెవెన్యూ విభాగం రికార్డులలో అధికారికంగా సాగు భూమి ఎవరి పేరు మీద నమోదై ఉంటుందో వారు మాత్రమే ఈ పథకానికి అర్హులు. పట్టాదారు పాసు పుస్తకం కలిగి ఉండి భూమి యజమానిగా గుర్తించబడిన రైతులకు మాత్రమే ఈ నిధులు అందుతాయి. ఇక ఇతర అవసరాలు చూసినట్లయితే ఆధార్ బ్యాంకు ఖాతా లింక్ అయి ఉండటం, ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేయటం, భూమి మ్యూటేషన్ అప్డేట్ అయి ఉండటం తప్పనిసరి. ఇక కౌలు రైతుల పరిస్థితి ఏంటి అంటే గ్రామాల్లో సొంత భూమి లేని అనేక మంది రైతులు ఇతరుల భూములను కౌలుకు తీసుకొని సాగు చేస్తుంటారు. వీరు కష్టపడి పంట పండించినప్పటికీ చట్టపరంగా ఆ భూమిపై యాజమాన్య హక్కులు ఉండవు. ప్రస్తుత ప్రభుత్వ నిబంధనల ప్రకారం పూర్తిగా కౌలుపై ఆధారపడే భూమి లేని రైతులకు పీఎం కిసాన్ పథకం వర్తించదు. ఒకవేళ కౌలు రైతుకు తన సొంత పేరు మీద కూడా కొంత సాగు భూమి ఉంటే ఆ సొంత భూమి రికార్డుల ఆధారంగా అతను పీఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక కౌలుకు ఇచ్చిన భూమికి సంబంధించి ఆ పథకం డబ్బులు భూమి యజమాని ఖాతాల్లోకి వెళ్తాయి తప్ప వాస్తవంగా సాగు చేసే కౌలు రైతుకు అందవు. ఇక ముఖ్యంగా సోషల్ మీడియాలో తరచూ భూమి లేని రైతులకు కూడా పీఎం కిసాన్ నిధులు అందుతాయి అనే వార్తలు వైరల్ అయితే అవుతుంటాయి. అయితే ప్రభుత్వం అధికారికంగా అటువంటి మార్పులు ఏవి కూడా చేయలేదని గమనించాలి. చెల్లుబాటు అయ్యే భూమి పత్రాలు లేనిదే ఈ పథకం లబ్ధి పొందడం అసాధ్యం. ఇక రైతులు ఎల్లప్పుడూ అధికారిక వెబ్సైటు pmkisan.government.in వెబ్సైట్లోనే సమాచారాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలి. చూశారు కంటే మొత్తం మీదుగా పీఎం కిసాన్ 22వ విడత రైతుల ఖాతాల్లో నిధులు జమ అవ్వాలంటే మార్చి 2వ వారంలో రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లుగా మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. చూశారుగా ఫ్రెండ్స్, అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.